మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పి ఇలాంటి వార్తలు ఉదయం నుంచే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎలా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళు ఆందోళన చెంది కామెంట్ల మీద కామెంట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి గాయాలైంది మాట వాస్తవమే, కానీ అది స్వల్ప గాయము. ఈ గాయానికి సంబంధించి కూడా ఎన్టీఆర్ ఆఫీసు ఒక అఫీషియల్ నోట్ను కూడా రిలీజ్ చేసింది. ఇక్కడ మీకు క్లియర్గా వినిపిస్తాను చూడండి. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్స్ ఆఫీస్ అని కూడా ఉంది. మిస్టర్ ఎన్టీఆర్ తారక్ హ్యాజ్ sustained a minor sprain to his left wrist a couple of days ago while working out in the gym. జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఆయన ఎడమ చేతి మణికట్టుకి స్వల్ప గాయమైంది, బెణికిందని చెప్పి చెప్తా ఉన్నారు. హిజ్ హ్యాండ్ హ్యాస్ బీన్ immobilized with a cast as a precautionary measure. Despite the injury, Mr. NTR has completed the shoot for Devara last night and he is now recuperating. The cast will be off in a couple of weeks and he will be back at work soon. In the meantime, we request that speculation regarding this minor injury as is avoided. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు, జిమ్ చేస్తుండగా అతనికి గాయమైంది, ప్రస్తుతం చికిత్స కూడా పూర్తయింది, ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారు. లాస్ట్ నైట్ నిన్న కూడా దేవరా షూటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు వైద్యులు కొంత రెస్ట్ కావాలని చెప్పేసి అన్నారు. ఒక 2 వారాల పాటు రెస్ట్ తీసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ షూటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. ఏదైతే ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయో జూనియర్ ఎన్టీఆర్కి గాయాలైపోయినాయి, తీవ్ర గాయమైంది, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఇలాంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయో, దీనిని ఎవరూ కూడా నమ్మొద్దని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ చాలా స్పష్టంగా ఆ నోట్లో మనకి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు, చేయి కూడా చూస్తున్నాము. చాలామంది సోషల్ మీడియాలో మరి వార్తలు వాళ్ళకి ఎట్లా తెలుస్తాయేమో కానీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, గాయాలతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని చెప్పి ఆ ఫోటోలు కూడా ఏవేవో తగిలిచ్చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా వాస్తవాలని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సో మనం టీవీ తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. జిమ్లో ఆయనకి ఆ బెణికి స్వల్పంగా గాయమైనటువంటి ఎడమ చేయి ఇక్కడ మనకు కనిపిస్తోంది. దీనికి వైద్యులు చికిత్స కూడా చేశారు. ఒక 2 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న గాయమే, జిమ్లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు తప్ప పెద్దగా ఇబ్బంది ఏం లేదని కూడా వైద్యులు ధృవీకరించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఒక నోటు రిలీజ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈరోజు ఉదయం నేను కూడా 2-3 చోట్ల చూశాను, పలు సోషల్ మీడియా వేదికల్లో ఎన్టీఆర్కి గాయాలని, ఆయన ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు, బంధువులు వస్తూ ఉన్నారు, ఆయనకు తెలిసిన వాళ్ళు సన్నిహితులు వస్తూ ఉన్నారు, చిత్ర యూనిట్ కూడా కొంతమంది వస్తూ ఉన్నారు, ఇలాంటి వార్తలు చూశాను నేను కూడా. సో ఇలా స్పెక్యులేట్ ఒకళ్ళ నుంచి ఇంకొకరికి, వాళ్ళ నుంచి ఇంకో 10 మందికి, ఇట్లా 100 మందికి ఈ వార్త స్పెక్యులేట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి తీవ్ర గాయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి దీనికి తెరదించాలనే ఉద్దేశంతో నేరుగా ఎన్టీఆర్ ఆఫీసే ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అది ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక 2 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, తర్వాత యథావిధిగా దేవరా షూటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు.